హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నా ఛానల్ స్పెషల్ అయితే వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా టేస్ట్గా చాలా బాగుండిద్దండి. ఫస్ట్ అయితే ఇదిగోండి, నేనైతే బీన్స్, క్యారెట్, ఆలు, టమాటా ముక్కల్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి, ఒక 2 ఉల్లిపాయలని ఇలాగ పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇదిగోండి పచ్చి బఠానీని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. బాగుంటాయండి, నానబెట్టేసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని వీటిని వేయించుకోవాలి. దోరగా బాగా వేయించేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అంటే ఒక 10 నిమిషాలు ఇలాగా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం జీడిపప్పులు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. అలాగా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి అల్లం పేస్ట్ని. ఇదిగోండి, మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దాంట్లోకి తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. తర్వాత అయితే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏం కూరగాయలు అనుకుంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవన్నీ వేసాను. బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. బిర్యానీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలాగ బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని కూడా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి వీటన్నిటిని. తర్వాత అయితే మూత తీసేసి మరొకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నానబెట్టేసుకున్న బఠానీలని వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుండిద్దండి వెజ్ బిర్యానీ. వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకోవాలి అన్నిటిని కూడా. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే మనం కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకొని తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కూడా వేసుకోవాలి. వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి.
బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనం విసరికి సరిపోయినంత నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు తీసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర తీసుకోవాలండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వేసుకోవాలి. నీళ్ళు అయితే వేసేసుకొని నీళ్ళు దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇలాగా 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మిక్సర్ని బాగా మరగనివ్వాలండి. ఇలాగ మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టేసుకొని బియ్యాన్ని కూడా వేసుకోవాలి. గంట పాటు అయితే నానబెట్టుకోవాలండి బియ్యాన్ని అయితే బాగుండిద్ది అప్పుడైతే. ఇవ్వండి మరుగుతున్నప్పుడు వీటిల్లో మనం బియ్యాన్ని వేసుకోవాలి. మొత్తాన్ని బియ్యంతా కూడా వేసేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ బియ్యాన్నిటిని కూడా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి పైన. టేస్ట్ అయితే బాగుండిద్దండి. అప్పుడు ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. తీసేసుకొని విజిల్ పోయేదాకా తర్వాత ఇదిగోండి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం కనుక మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.